తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రచ్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి కొమ్ము కాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే బిడ్డ, అల్లుడు, కొడుకు అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు కేటీఆర్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటిపై కరీంనగర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో వేదిక తాను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇవి ఎక్కడికి మలుపు తిప్పుతాయో చూడాలి మరి. ఇక దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సింధు, ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ కి అదేవిధంగా సీఎం రమేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. దాంట్లో బండి సంజయ్ కూడా ఎంటర్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా కేటీఆర్ మీద నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక పక్కన పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కేటీఆర్ ఒక పక్క అవినీతికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తే, సీఎం రమేష్ అసలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేసేందుకు ఒక టైంలో సిద్ధమయ్యారు. ముఖ్యంగా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి సొంత ఆస్తిలాగా నడుపుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా కేటీఆర్ వ్యక్తిగత విషయాల గురించి కూడా సీఎం రమేష్ మాట్లాడటం జరిగింది. మొత్తంగా దీనిపై ఓ రకంగా చెప్పాలంటే కేటీఆర్ డిఫెన్స్ లో పడిపోయారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా బీజేపీని ఇరుకు పెడదామంటూ ప్రయత్నిస్తే, దానికి భిన్నంగా ఇటు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవటం, అదేవిధంగా దానికి సంబంధించి కేటీఆర్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో సీఎం రమేష్ ఇంటికి వెళ్లారు, ఢిల్లీలో సీఎం రమేష్ ఇంటికి వెళ్లి ఏం మాట్లాడారు, ఆ సమయంలో సీఎం రమేష్ ఏ విధంగా సహకరించారు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైనా కేంద్ర స్థాయిలో ఇబ్బందులు వస్తే అందరూ కూడా బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్లి సహాయం అడిగేటువంటి పరిస్థితి ఉందంటూ చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. కవితను అరెస్ట్ చేసినటువంటి సమయంలో కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ కూడా పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిపోయారంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు ఆరోపణలు చేశారు. అయితే దానికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా పెద్దగా ఎక్కడ స్పందించింది లేదు. తాజాగా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కేటీఆర్, కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ కుటుంబం అంతా కూడా కవిత అరెస్టుతో బీజేపీకి సరెండర్ అయిపోయింది. బీజేపీ ఏం చేస్తే అది వాళ్ళు తానా అంటే తందనైన పరిస్థితికి వాళ్ళు ఆ రోజు వెళ్లారు అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల
పూర్తిగా కూడా కేటీఆర్ కి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పుకోవచ్చు. కేటీఆర్ వ్యక్తిగత విషయాల గురించి కూడా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేసింది. అయితే దీనిపైన కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారా? బండి సంజయ్ అయితే చర్చకు సిద్ధమా అంటూ ఒక సవాల్ విసరడం జరిగింది. దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? కేటీఆర్ కూడా ఏదైతే బండి సంజయ్ సవాల్ విసిన దానికి సంబంధించి ఇటుపక్క రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరు వస్తే తాను చర్చకు సిద్ధం అనే విధంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా సీఎం రమేష్ నేను తీసుకువస్తాను, నువ్వు చర్చకు రావాలంటూ కూడా కేటీఆర్ ని చర్చకు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చర్చ చర్చకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే సీఎం రమేష్ మాట్లాడినటువంటి మాటలే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టాయని చెప్పుకోవచ్చు. కేటీఆర్ కి గతంలో అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉండే, ఆ సమయంలో వాళ్ళతో చాలా రకాల కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందనే విధంగా కూడా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఇతర పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా సీఎం రమేష్ వ్యవహారంలో మాత్రం కేటీఆర్ కి ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ ఒక పక్క కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఇద్దరిని ఇరుకుని పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కూడా మొదట్లో అనుకున్నప్పటికీ చివరికి సీఎం రమేష్ సీన్ లోకి ఎంటర్ అయ్యి సీఎం రమేష్ ఒక పక్క కేటీఆర్ వ్యక్తిగత విషయాలు, అదేవిధంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు, పార్టీకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడిన తర్వాత కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అది కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ కోసం పనిచేసిందని కేటీఆర్ గాని కేసీఆర్ గాని వారి కుటుంబ సభ్యులు గాని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అలాంటి బీఆర్ఎస్ పార్టీని కవిత కోసం ఏదైనా చేసేందుకు ఆ రోజు కేటీఆర్ గాని కేసీఆర్ గాని సిద్ధపడ్డారు అనే విధంగా కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామంటే ఒక పక్క సీఎం రమేష్ కూడా అదే తరహాలో వారి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. వాటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తే ఇప్పటికే కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు మరొకసారి ఆ విషయాలనే మరొకసారి చర్చకు దారి తీస్తే అది ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది అనేది కేటీఆర్ యొక్క ఆలోచన. మొత్తంగా దీనికి సంబంధించి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, కేటీఆర్ దీన్ని ఇందరితో వదిలేస్తారా, లేకుంటే దీన్ని ఇంకా రప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా, దీంతో కేటీఆర్ కి మంచి జరుగుతుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి నష్టం జరుగుతుందా అనేది మాత్రం పూర్తి స్థాయిలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సీఎం రమేష్ గాని బండి సంజయ్ గాని చర్చకు మేము సిద్ధమే అంటూ చెప్తున్నప్పటికీ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా దీనికి సంబంధించి మాట్లాడేందుకు కొంత వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. సింధు, థ్యాంక్ యూ నరేంద్ర. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రచ్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి కొమ్ము కాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే బిడ్డ, అల్లుడు, కొడుకు అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. కేటీఆర్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కవిత విషయంలో విచారణ ఆపాలని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. కరీంనగర్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు బండి సంజయ్. ఈ క్రమంలో తాను వేదికను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలో నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇవి ఎక్కడికి మలుపు తిప్పుతాయో చూడాలి మరి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అయితే బండి సంజయ్ కూడా చర్చకు సిద్ధమా అంటూ బహిరంగ సభకు పిలవడం కూడా జరుగుతోంది. అయితే దీని గురించి ఎవరి స్పందన ఎలా ఉంది? కేటీఆర్ స్పందించారా? సీఎం రమేష్ ఏం మాట్లాడుతున్నారు? పార్టీల మధ్య రాజకీయ రచ్చ తీవ్రమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ బీఆర్ఎస్ అదేవిధంగా కేటీఆర్ పై కూడా వెచ్చుకపడ్డాడు. అయితే సీఎం ఏదైతే రమేష్, బీజేపీకి సంబంధించిన ఏపీ నేత సీఎం రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే కేటీఆర్ పై కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసే పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా బండి సంజయ్ కూడా కేటీఆర్ పై కూడా మండిపడ్డారని చెప్పొచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. అయితే దాన్ని నడపడం పార్టీకి సాధ్యం కావట్లేదు, అందుకే విమర్శలు చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ అవినీతికి కొమ్ము కాయడంతో బీఆర్ఎస్ పార్టీ కీటంలో కూరుకుపోయిందని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఓన్లీ బీఆర్ఎస్ అంటే తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి పార్టీ తప్ప ఏం లేదు అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి. అయితే సీఎం రమేష్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు కేటీఆర్ పై కూడా చేశారు. ఏదైతే ఢిల్లీలో తన నివాసానికి కేటీఆర్ వచ్చి తన చెల్లిని అదేవిధంగా మాపై ఉన్నటువంటి అవినీతికి సంబంధించిన కేసుల నుండి బయటపడేయాలి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటూ కూడా కేటీఆర్ నా దగ్గర ప్రస్తావనకు తీసుకొచ్చారంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి చేతనైతే దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరిన పరిస్థితి. దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టే. ఆయన కేటీఆర్ ఏదైతే ఇలా అవినీతి అక్రమాలు కూరుకుపోయిన నేపథ్యంలో కూడా ఆయన పార్టీని విలీనం చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఆ బీజేపీ ఆ విలీనానికి ఒప్పుకోదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఏదైతే సీఎం రమేష్ దీనికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు చర్చకి ఎక్కడికైనా కేటీఆర్ సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిన పరిస్థితి. ఒకవేళ కేటీఆర్ చర్చకు సిద్ధం అంటే నేను సీఎం రమేష్ ని కూడా తీసుకొస్తాను, ఎక్కడంటే చర్చకు అక్కడ సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. నేపథ్యంలో కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయో చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వేదికను కూడా నేనే ఏర్పాటు చేస్తానంటూ ఏదైతే సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ దమ్ముంటే చర్చకు రావాలి, వేదికను కూడా నేనే ఏర్పాటు చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే కేటీఆర్ కొన్ని సీఎం రమేష్ పై వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కంచగచ్చిబౌలికి సంబంధించి భూముల వ్యవహారంలో సీఎం రమేష్ కి చెందినటువంటి కంపెనీకి 1600 చిల్లర ఏదైతే కోట్లు లబ్ధి చేకూర్చాలని కూడా ప్రయత్నం చేశారు. బ్రోకర్ రేవంత్ రెడ్డి బ్రోకర్ సీఎం రమేష్ రెడ్డి అంటూ కూడా ఆయన
కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా సీఎం రమేష్ మాత్రం ఘాటుగా స్పందించి కేటీఆర్ కి సంబంధించిన విషయాలన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఆయన ఆ రోజు మా ఢిల్లీలో మా ఇంటికి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా నేను ఈడీకి అదేవిధంగా అంటే బయట పెడతాను. అదేవిధంగా అవినీతి కేటీఆర్ అవినీతి అక్రమాలకు సంబంధించిన మొత్తం ఆధారాలతో సహా ఈడీకి సిబిఐకి కూడా అప్పగిస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పటికైనా కేటీఆర్ మాటలని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా బండి సంజయ్ కూడా అదే విధంగా స్పందించారు. అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా మరి రాజకీయం ఏ విధంగా ఎటువైపు వెళ్తుందో, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ పార్టీల మధ్య ఈ రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా చర్చానీయాంశంగా మారినాయి. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా ఎటువైపు ఈ రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందనేది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటివరకైతే సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ మాత్రం ఏ విధంగా స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు అంటూ మాత్రం ఒక వ్యాఖ్యలు చేశారు తప్ప సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన ఏ విధంగా స్పందించలేదు. అదేవిధంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎలాంటి కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా ఇటు బీజేపీ నేతలు ఇచ్చిన అటు చేసిన వ్యాఖ్యలపై కూడా వెంటనే కేటీఆర్ కౌంటర్ ఇస్తారు, కానీ ఇప్పటివరకైతే ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. మరి ఏ విధంగా అంటే కేటీఆర్ ఏ విధంగా దీనిపై స్పందిస్తారో చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. ఏదైనా బీఆర్ఎస్ లో కూడా ఈ సీఎం రమేష్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంటే ఆందోళనకరమైన అంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కామెంట్ చేశారు. మరోవైపు కవిత కూడా తన తండ్రికి కేసీఆర్ కు రాసినటువంటి లేఖలో కూడా ఆ విధంగా ప్రస్తావించిన నేపథ్యంలో కూడా ఒకవైపు కవిత లేఖ కావచ్చు, మరొకవైపు సీఎం రమేష్ వ్యాఖ్యలు కావచ్చు, ఈ రెండు వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆందోళనకరమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తారా అనేది ఒక ప్రశ్న వారిలో తలెత్తింది. మరి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాలు అంటే బీఆర్ఎస్ ఇప్పటికంటే కేసీఆర్ దీనికి సంబంధించి మౌనంగా ఉన్నారు, ఏ విధంగా స్పందించట్లేదు, రాజకీయ పార్టీల విమర్శలను కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కేవలం హరీష్ రావు కావచ్చు అదేవిధంగా కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారన్న వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ అయితే ఇంతవరకు స్పందించలేదు. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అంటే చూడాలి. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇప్పటికే ఇటు పార్టీల మధ్య మాటలు తూటాలు పేరుతున్న నేపథ్యంలో కూడా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కవిత లేఖకు బలం చేకూరుస్తుందని చెప్పొచ్చు. మరి అంటే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. సీఎం రమేష్ వ్యాఖ్యలు అంటే ఏవైతే ఉన్నాయో కవిత విచారణ ఆపిస్తే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తామంటాము, రిత్విక్ కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద కాంట్రాక్ట్లకు సంబంధించి, అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్ ఇవన్నీ నిజంగానే నాకు రాలేదు, ఇవన్నీ ఎలిగేషన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ ఎలిగేషన్స్ అయినా లేదంటే నిజంగానే జరిగాయా, కేసీఆర్ స్పందించిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అయితే ఇది స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, బీఆర్ఎస్ కావచ్చు ఎలా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. గచ్చిబౌలికి సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవాలని కూడా చూసింది. అయితే గచ్చిబౌలికి సంబంధించిన సుమారు 400 ఎకరాలు దీనికి సంబంధించి ప్రభుత్వ భూములు తీసుకొని అక్కడ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని కూడా భావించిన నేపథ్యంలో కూడా అది అప్పట్లో కూడా అది సంబంధించి వివాదాస్పదంగా మారింది. ఈ ఏదైతే ఎస్సీ భూములు అంటూ కూడా బీజేపీ అదేవిధంగా ఇటు ఎస్సీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేసిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా ఈ ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో నడుస్తుంది ఆ వివాదం. ఈ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలు ఏదైతే కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఉన్నాయో సీఎం రమేష్ కి సంబంధించిన కంపెనీకి కట్టబెట్టడానికి ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూశారు. తన బ్రోకరు అంటే తనకు సంబంధించిన అన్సర్డ్ బ్రోకర్ అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా సీఎం రమేష్ స్పష్టం చేశారు, ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అది నాకు సంబంధించిన
ఎలాంటి పెట్టుబడులు తెలంగాణలో నేను చేపట్టలేదు, ఎలాంటి కాంట్రాక్టర్లు నేను తీసుకోలేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో కూడా అనవసరంగా కేటీఆర్ నాపై బురద జల్లాలని చూస్తున్నారు. కానీ కేటీఆర్ అసలు రంగు బయట పెడతానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసి ఆయన ఏదైతే తన చెల్లిని విడిపించుకోవడానికి, అంటే ఏదో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని అదేవిధంగా తిహార్ జైల్లో ఉన్నటువంటి తన చెల్లెని విడిపించుకోవడానికి ఢిల్లీ తన నివాసానికి వచ్చి కేటీఆర్ తన చెల్లిని కేసు నుంచి బయటపడేంతో పాటు అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులన్నీ బయటపడేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం చేస్తారని కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి సంబంధించి హైకమాండ్ ఏదైతే బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని కూడా ఆయనకు స్పష్టం తెలియజేశాను. అలాంటి కేటీఆర్ నాపై చేసినటువంటి వ్యాఖ్యలకు ఛాలెంజ్ చేస్తున్నా, ఖచ్చితంగా కేటీఆర్ అసలు రంగు మొత్తం బయట పెడతానంటూ కూడా ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో కూడా రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక వైపు ఇది కాంగ్రెస్ కూడా దీనికి ప్రధానంగా అస్త్రంగా మారే అవకాశం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో అవినీతిని కాపాడుకోవడానికి టీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఆ రకంగా చర్చలు కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపారంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ మంత్రులు నాయకులు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రమేష్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయని చెప్పొచ్చు. ఇంకో మరొక వైపు కవిత కూడా ఆ విధంగా నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీని విలీనం చేయాలని కూడా చూశారని చేసినటువంటి ఆ లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు. సీఎం రమేష్ వ్యాఖ్యలు కవిత ప్రస్తావించినటువంటి అంశాలు బలం చేకూర్చే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కి ఇది ప్రధాన అస్త్రంగా మారింది, బలం చేకూర్చే విధంగా ఉంది. సో లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ సంబంధించి ప్రధాన అస్త్రంగా దీన్ని వాడుకునే అవకాశం అయితే కాంగ్రెస్ స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రమేష్ మధ్య వివాదం రచ్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి కొమ్ము కాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే బిడ్డ, అల్లుడు, కొడుకు అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు కేటీఆర్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటిపై కరీంనగర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో వేదిక తాను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇవి ఎక్కడికి మలుపు తిప్పుతాయో చూడాలి మరి.